చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. 50 సంవత్సరాల తర్వాత కూడా మనందరం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న సినిమా కె బాలచంద్ర సృష్టించిన ఒక అద్భుతం. ఎంతోమంది కొత్త నటులతో ఆయన సృష్టించిన ఒక అద్భుతమైన సినిమా ఈ సినిమా. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో హీరోగా నటించిన నారాయణరావు గారు మనతో ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు, ఆ సినిమాలో రజనీకాంత్, సరిత ఇలాంటి ఎంతోమంది, ఫటాఫట్ జయలక్ష్మి, ఇలా ఎంతోమంది కొత్త నటులు ఆ సినిమాలో యాక్ట్ చేశారు. ఎప్పటికీ అజరామరమైన సినిమా అది. సో ఆ సినిమాకి 50 ఏళ్ళు ఎలా అయితే పూర్తయినాయో నారాయణరావు గారి సినీ కెరీర్ కూడా అలాగే 50 ఏళ్ళు పూర్తయినాయి. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడి అంతులేని కథ విశేషాలు, అలాగే ఆయన జీవిత విశేషాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సుదినం, ముఖ్యంగా నాకెంతో ప్రాముఖ్యం గల రోజు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం అంతులేని కథ. ఆ సినిమాలో నటించడం అనేది నిజంగా నా అదృష్టం. మా గురువుగారు కె బాలచంద్ర గారు, ఆయన దర్శకత్వంలో, అలాగే ఆయన అసోసియేట్ ఈరంకి శర్మ గారి ట్రైనింగ్లో నేను ఈ సినిమాలో నటించాం. ఇంకో విషయం ఏంటంటే, ఆ సినిమా రిలీజ్ చేసింది ఎన్టీ రామారావు గారి సినిమా ఆరాధన. సార్ సూపర్ డూపర్ హిట్ సినిమా. సార్ ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ గారు నటించినటువంటి ఆరాధన సినిమా మీద డైరెక్ట్గా రిలీజ్ చేశారు ఈ అంతులేని కథ. అది లక్ష్మీ ఫిలిమ్స్, ఇదేమో నవయుగ ఫిలిమ్స్. నవయుగ సంస్థ అంటేనే అందరికీ తెలుసు, మీదే కదా. మాదే. మా నాన్నగారు 1947లో స్థాపించారు ఆ సంస్థని. సార్ ఆ స్వతంత్రం వచ్చిన సంవత్సరం అదే రోజున జెండా ఎగరేసి విజయవాడ గాంధీనగరంలో నవయుగ ఫిల్మ్స్ అనే సంస్థని స్టార్ట్ చేశారు. సార్ ఆ తర్వాత అనేక సినిమాలు మా నాన్నగారు డిస్ట్రిబ్యూషన్ చేశారు. కొన్ని వేల సినిమాలు చేశారు. అయితే అందులో ఇది కూడా ఒక ముఖ్యమైన చిత్రం, అంతులేని కథ. అంతులేని కథ గురించి చాలా మాట్లాడాలి. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. చెప్పండి. కొంత వయసు వచ్చిన తర్వాత మణిరత్నం గారి సినిమాలని ఆరాధించడం మొదలుపెట్టాను. అవును. యువ అని ఒక సినిమా ఉంటుంది. అవును. దాంట్లో కథ ఒక దగ్గర స్టార్ట్ అవుద్ది. 3 క్యారెక్టర్లు ఉంటాయి. కథ జరిగి మళ్ళీ ఎక్కడైతే ఫస్ట్ క్యారెక్టర్ స్టార్ట్ అయిందో రెండో క్యారెక్టర్ మళ్ళీ అక్కడికి వచ్చి ఆ క్యారెక్టర్ స్టార్ట్ అవుద్ది. ఓకే, గుడ్. అంటే స్క్రీన్ ప్లేకి ఒక ఫుల్ఫిల్నెస్ లాగా ఉంటుంది అనమాట అది. అవును, ఆయన గొప్ప దర్శకుడు ఆయన. అప్పటికి నాకు బాలచంద్ర గారి సినిమాలు తెలియదు సార్. ఓకే. అంటే నేను ఇంకా సినిమా లోతుల్లోకి వెళ్ళలేదు, అప్పుడప్పుడు చూస్తున్నాను. ఓకే ఓకే. ఆ స్క్రీన్ ప్లే చూసి అబ్బా, ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే ఉంటుందా, కథను చెప్పే విధానం ఇలా ఉంటుందా అని చెప్పి చాలా ముచ్చటపడ్డా, చాలా ఆనందపడ్డా. మణిరత్నం గారిని అడ్మైర్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత అంతులేని కథ చూసా. ఫస్ట్ షాటు తల్లి కూతురికి బాక్స్ ఇస్తే అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటది. సినిమా అంతా అయిపోయిన తర్వాత అదే తల్లి మళ్ళీ అదే బాక్స్ ఇస్తే అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటది. అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే 50 ఏళ్ల క్రితం ఈ స్క్రీన్ ప్లే రాశారా? అవునండి. ఇది కథాపరంగా అయితే సుజాత గారని ఒక రైటర్ తమిళ్లో. సార్ తెలుసు సార్. సుజాత గారు అంటే అది పెన్ నేమ్ యాక్చువల్గా, జంటే. ఆయన సుజాత అనే పేరు పెట్టి శంకర్ గారి సినిమాలో కూడా వర్క్ చేశారు, రాసేవారు. అయితే ఆయన స్క్రీన్ ప్లే కథ, మెయిన్ కథ మాత్రం ఆయన ఇచ్చారు. స్క్రీన్ ప్లే అంతా చేసింది బాలచంద్ర గారు. బాలచంద్ర గారి స్క్రీన్ ప్లే అంటేనే పాత్ర ప్రధానంగా ఉంటుంది. సెంట్రల్ ఆఫ్ ఐడియా కంటే కూడా సజీవంగా ఉంటాయి పాత్రలు. అందుకనే వాళ్ళతో చేయించుకోవడం కానీ అవన్నీ ఆయన కరెక్ట్గా ఉండబట్టి ఆ పాత్రలన్నీ కలిస్తే ఒక మంచి కథ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతులేని కథ ఉందంటే ప్రతి పాత్ర ఒక ఇంపార్టెంట్ పాత్రే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పడం కష్టం. చివరిగా అతి చిన్న పాత్ర వేసే కమల్ హాసన్ గారు కూడా గెస్ట్ అపీరెన్స్ చేస్తే అది కూడా ఒక పెక్యులర్ క్యారెక్టర్ లాగా తయారైంది.
ఇక రజనీకాంత్ గారి గురించి చెప్పక్కర్లేదు ఆ సినిమాలో, అద్భుతం. జయప్రదకి అన్నయ్యగా నటించాడు, తాగుబోతుగాను, మళ్ళీ మారిన తర్వాత మంచి మనిషిగాను. తీరా మంచి మనిషి అయిన తర్వాత ఆయన డెత్ వస్తుంది. సో అలాగా క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ సినిమా ఆ, అది నిజంగానే క్లైమాక్స్ అదే సార్ పరాకాష్ట అంటుంది, పరాకాష్ట లాగా అలాగ పీక్ వెళ్ళిపోయింది సినిమా. నేను ఒక్కో క్యారెక్టర్ గురించి అడుగుతాను సార్. చెప్దాము. అసలు ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా తీస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశారు జనం కూడా. ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. ఎండింగ్ కూడా అలాగే, అన్ఎండింగ్ స్టోరీ, అందుకే అంతులేని కథ అని టైటిల్ పెట్టారు. ఆత్రేయ గారే పెట్టారు టైటిల్. మహారచయిత ఆయన, టైటిల్ ఆయనే పెట్టాడు. పైగా తెలుగు స్క్రిప్ట్ అంతా కూడా అన్ని డైలాగ్స్ ప్లస్ ఆల్ సాంగ్స్, సినిమాలో ఉన్న అన్ని పాటల్ని ఆత్రేయ గారి కలంతోనే వచ్చినాయి. ఆయన అద్భుతమైన సాంగ్స్ రాశారు. దానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ గొప్పగా మ్యూజిక్ తీశారు. ఇక బాలు గారు, జానక్ గారు, యేసుదాస్ గారు. యేసుదాస్ గారు పాడిన పాట కూడా అద్భుతమైన పాట, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అనే సాంగ్ రజనీకాంత్ గారు పిక్చరైజ్ చేశారు. అలాగే ఇక తాళిగట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అనే పాట అయితే మీ పాటే, నా పాట, నేను నటించిన పాట. బాలు గారు స్వరం నుంచి వచ్చింది. నిజంగా నాకు తొలి చిత్రంలోనే బాలు గారు సోలో సాంగ్ పట్టం, అది అంత పెద్ద హిట్ అవ్వడం. ఇప్పటికీ ఆ పాట ఎవరు మర్చిపోరండి. కరెక్ట్ సార్. 50 ఏళ్ళైనా కూడా కొత్త పాట విన్నట్టే ఉంటుంది. ఆబాల గోపాలానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా మనోరంజకంగా ఉంటుంది. మంచి విషయం చెప్పినట్టు ఉంటుంది. అవును, చాలా సెంటిమెంట్ కూడా ఉంది ఆ పాటలో. ఒక్కసారి ఆ పాట ఉండలేదు. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో, తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అవుతుంది పాట. అద్భుతం. నేను సింగర్ని కాదనుకోండి, బట్ ఆ సినిమాలో మీరే కదా సింగర్. అంటే నేను నటించాను. ఆ సినిమా గురించి మాట్లాడేటప్పుడు సార్, మీ పాత్ర గురించి తీసుకుంటే సినిమా మొత్తం మీద సరిత క్యారెక్టర్ని ఒక పులిలాగా చూపించారు. అవును. కానీ మీరు గమనించారా, సినిమాలో సరిత కాస్త నవ్వుతూ మాట్లాడేది ఒక్క మీ క్యారెక్టర్తోనే. కరెక్ట్. ఆఖరికి తను ప్రేమించిన వ్యక్తితో కూడా స్ట్రిక్ట్గానే ఉంటారు, గట్టిగానే మాట్లాడుతుంటారు. అత్తగారింటికి వెళ్తే అత్తగారితో కూడా అలాగే మాట్లాడుతారు. అంటే సరిత పాత్రకి మాస్క్ లేకుండా ఒక అమ్మాయి ఎలా అలా ఉండేది ఒక్క మీ దగ్గర మాత్రమే. అద్భుతమైన స్నేహం ఉంటుంది ఆ పాత్రతో. అవును, ఇండైరెక్ట్గా చాలా గోపాల్ పాత్రతో ఉంటుంది. పైగా చెల్లెలి పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత వచ్చి నా దగ్గరకు వచ్చి అడుగుతుంది డాబాలో, అవును గోపాల్ నువ్వు పాట పాడాలి అని అంటే, అప్పుడు నేను అంటాను, నాకు సభాయోగమే లేదనుకున్నాను, ఇప్పుడు కళ్యాణ యోగం కూడా లేదు. అంటే నేను ప్రేమించాను, అఫ్కోర్స్ నాది వన్ సైడ్ లవ్